నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. కోనసీమ జిల్లా రాజోలులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. శంకరగుప్తం ప్రధాన మురికి కాలువకు ఆనుకుని ఉన్న 12 గ్రామాల్లో చనిపోయిన కొబ్బరి తోటలు పరిశీలించనున్నారు. దాదాపు 200 మంది బాధిత రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం కాపు కళ్యాణ మండపం వద్ద రాష్ట్ర స్థాయి పల్లె పండుగ 2.0 ప్రారంభించనున్నారు. అనంతరం శివకోడులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, పలు పంచాయతీరాజ్ నిధులతో రోడ్లకు శంకుస్థాపన చేయనున్నారు. పవన్ రాక సందర్భంగా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కోనసీమ జిల్లా రాజోల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన 12 గ్రామాల్లో పర్యటించనున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం చనిపోయిన కొబ్బరి తోటలను పరిశీలించున్నారు. పవన్ శివకోడ్లో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాబీ అందిస్తారు. బాబీ, కోనసీమ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఉండనుంది, వివరాలేంటి? అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లు పూర్తి చేశారు. నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి చేరుకుని రాజమండ్రి ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా కేశనపల్లి గూడపల్లి అనే గ్రామంలో ల్యాండ్ అయ్యి కేశనపల్లి చేరుకుంటారు. అక్కడ ముప్పుకి గురైన కొబ్బరి చెట్లను పరిశీలిస్తారు. అంటే ఇది కేవలం సముద్రం ఉప్పుటేరు వల్ల నష్టపోయి తలలు మొత్తం డ్యామేజ్ అయిపోయిన కొబ్బరి చెట్లను, వేలాది కొబ్బరి చెట్లను ఆయన పరిశీలిస్తారు. స్వయంగా అక్కడే రైతులతో, అంటే అక్కడ నష్టపోయిన రైతులతో ఆయన ముఖాముఖమయ్యి ఎందుకు నష్టపోయింది ఏమైనా వివరాలు తెలుసుకుని అక్కడ అడిగి తెలుసుకుని ఇస్తారు. నేరుగా రోడ్డు మార్గంలో శివకోడైన గ్రామం, రాజోల మండలం శివకోడైన గ్రామంలో చేరుకుంటారు. అక్కడ సభ ఏర్పాటు చేశారు, భారీ సభ ఏర్పాటు చేసి అక్కడే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, అంటే సుమారుగా 220 కోట్లతో వ్యయంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకి శంకుస్థాపన చేస్తారు. అలాగే పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని కూడా పైలర్ను కూడా ఆవిష్కరిస్తారు. అలాగే ఫోటో ఎగ్జిబిషన్ కూడా సందర్శిస్తారు. అదే విధంగా అక్కడ కొంతమంది కార్యకర్తలు వీర మహిళలతో కూడా సమావేశం అవుతారని తెలుస్తుంది జ్యోతి. ఇకపోతే మొత్తం ఈ 12 గ్రామాల పర్యటన ఎప్పుడు పూర్తయ్యే అవకాశం ఉంది? సుమారుగా అదే మొత్తం కేశనపల్లిలో రైతులతో అక్కడ మీట్ అవుతారు. మీట్ అయిన నేరుగా అక్కడ రోడ్డు మార్గంలోనే వచ్చి శివకోడైన గ్రామంలో సభ ఒకటి ఏర్పాటు చేశారు, భారీ సభ. మొత్తం అక్కడే ఏర్పాటు చేసి ఆ కార్యకర్తలతో మీట్ అయ్యి అన్ని విధాలుగా అలాగే ఏమేమి కావాలి, రైతులకి ఏమైనా ఎందువల్ల అలాగే హామీ ఇచ్చే, అంటే రైతులు కూడా పవన్ కళ్యాణ్ గారు రావాలి, మాకు హామీ ఇస్తారని వాళ్ళు ఉన్నారు. అది ఏమి ఇస్తారనేది వేచి చూడాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ బాబీ.